ఆ బాబు బయట పక్కతి లైసెన్స్ తీ, ఇన్సూరెన్స్ పేపర్ చూపించు. వెళ్ళు. రే ఆగరా. ఏరా నీకు ఎన్నిసార్లు చెప్పాను రా 18 years పూర్తయ్యే వరకు బైక్ నడపొద్దని. హలో బాబాయ్ వెయిట్, ఇప్పుడు నీకేం కావాలి? ఆర్సీ కావాలా? ఇదిగో. లైసెన్స్ కావాలా? ఇదిగో. ఇన్సూరెన్స్ కావాలా? ఇదిగో. 18+ ఇక్కడ. అబ్బో పిల్లాడి కాస్త మగాడయ్యాడే. హెల్మెట్ కూడా ఉంది, ఇదిగో. ఏంట్రా పొగరు చూపిస్తున్నావు? పోనీలేండి సార్, చిన్నపిల్లాడు ఆకతాయితనంతో అలా చేశాడు. వాళ్ళు చిన్నపిల్లలేంటి రామారావు, పెద్ద మగాళ్ళు కదా. మీరు వయసులో పెద్దవాళ్ళు, నేనే మీకు గౌరవం ఇస్తాను. అలాంటిది ఈ పిల్ల నా కొడుకులు మీకు గౌరవం అయిపోతే ఎలాగా? నా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్. నోర్మోయ్. ఉన్నాయిరా, కానీ నీ పొగరు నా ఈగోని హర్ట్ చేసింది. రామారావు ఆ డాక్యుమెంట్స్ ఇచ్చేయండి. ఏది ఇప్పుడు మళ్ళీ ఎవరా డాక్యుమెంట్స్? ఇందాక ఇలా ఇసిరేసావు కదా. అవును, ఆర్సీ కార్డులు ఏంట్రా? ఓనర్ నేమ్ శృతి అని ఉంది. ఎవర్రా శృతి? శృతి నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ సార్. తను నాకు ఈ బైక్ గిఫ్ట్గా ఇచ్చింది, అందుకే తన పేరు మీద ఉంది. అబ్బా, నీకు బైక్ ఇచ్చే గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందా ఏంట్రా? నాకెందుకో ఈ బైక్ నువ్వు కొట్టుకొచ్చావని అనుమానం ఉంది. ఏమంటావు రామారావు? వీడి మొహం చూస్తే దొంగలాగి ఉన్నాడు కదా. పాపం చిన్నపిల్లడు సార్, వదిలేయండి. రే సార్ ఒకసారి చెప్పి ఎక్కడి నుండి. మీరు ఆగండి రామారావు, నేను చూసుకుంటా కదా. శృతి శృతి శృతి, ఈ పేర్లు ఏదో ఉందిరా. అమ్మాయి బాగుంటుందా? బాగుంటుంది సార్. అయితే ఆ అమ్మాయికి ఫోన్ చెయ్యి. ఈ బైక్ తనదే అంటే నిన్ను వదిలేస్తా, లేకపోతే దొంగతనం కేసు బుక్ చేస్తా. నీకెన్నిసార్లు చెప్పాలరా ఫోన్ చేయొద్దని? ఒకసారి చెప్తే అర్థం కావట్లేదా నీకు? సిగ్గుండాలి కొంచెమైనా. ఇంకోసారి ఫోన్ చేస్తే చెప్పుతో కొడతా, అర్థమవుతుందా? మూసుకొని ఫోన్ పెట్టి. రామారావు, ఇప్పుడు వీడి మీద ఈవ్టీజింగ్ ప్లస్ దొంగతనం కేసు రెండూ పెట్టొచ్చు కదా. పోనీలేండి సార్, ఏదో చిన్నపిల్లాడు తెలియక తప్పు చేశాడు. వీడిని వదిలే ప్రసక్తే లేదు. స్టేషన్ తీసుకెళ్లి 10 రౌండ్లు ఉతికారేయడమే. సార్ ప్లీజ్ సార్, నన్ను వదిలేండి సార్. ఇంకోసారి అలా చెయ్యండి సార్. సరేరా, నువ్వు అడుగుతున్నావు కాబట్టి వదిలేస్తా. కానీ నాకేంటి సార్, నా దగ్గర 5,000 ఉన్నాయి సార్, అవి మీకే సార్. నాకే లంచం ఇస్తావా? పదరా స్టేషన్కి. సార్ మీరు ఎలా చెప్తే అలాగే సార్. శృతి బాగుంటుందన్నావు కదా, నాకు శృతి ఫోన్ నెంబర్ కావాలి. నువ్వే శృతిని నాకు పరిచయం చేయాలి. ఆ తిక్కముండకి ఈ సైకోగాడే కరెక్ట్. సరే సార్, మీరు ఎలా చెప్తే అలా. వెరీ గుడ్ బాయ్. ఏది ఒక సందంగా ఉంటుందన్నావు, కానీ ఇంత చెత్తగా ఉంది. వీడికి ఏమైనా కళ్ళు మింగాయా? ఒరే సార్కి వచ్చే అమ్మాయి ఇలా ఉంటే పనికిరాదు, చాలా అందంగా ఉండాలి. నీ మొహానికి ఇదే ఎక్కువరా. రే చెత్త ఫిగర్ను చూపించి ఎదవ లాజికల్ ఆడుతున్నావురా నీ అబ్బా. సార్ ఆ అమ్మాయి ఎవరో దేవతలాగా ఉంది సార్, మీకు కరెక్ట్ జోడీ సార్. మా లాంటి వాళ్ళని ఎప్పుడైనా పట్టుకోవచ్చు సార్. ముందెళ్ళి ఆ అమ్మాయిని పట్టుకోండి సార్. నోర్మి సార్, ఆ అమ్మాయికి పెళ్ళి అయినట్టుంది, ఎందుకులేండి సార్. రామారావు, ఒక పిల్లాడుకుండే తెలివితేటలు కూడా నీకు లేకుండా పోయాయి. ఇదంతా నా కర్మ. ముందు వెళ్ళి ఆ అమ్మాయి డీటెయిల్స్ కనుక్కోపో, వెళ్ళు. ఓకే సార్. సార్ ఆ అమ్మాయి ఎవరో తెలుసుకున్నాను. పేరు నీలు. నీలు? వయసు 20 సంవత్సరాలు. నెల కిందటే పెళ్ళి అయింది, కొత్తగా కాపురం పెట్టారు. నెల కిందట వచ్చిందా? దాని మొగుడు ఏం చేస్తాడు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్. సాఫ్ట్వేర్? రామారావు, ఇలాంటి అందమైన అమ్మాయిలందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పడిపోతే ఎలాగయ్యా? సరే ఒకసారి వెళ్ళి పలకరించి వస్తా. సార్ అలాగే సార్, వచ్చేస్తున్నా సార్. రామారావు, ఈ దరిద్రుడు ఇప్పుడే కాల్ చేశాడయ్యా. సరే తర్వాత చూసుకుందాం. చూడు రామారావు, నా నీళ్ళు ఎంత అందంగా ఉందో, అచ్చం మహాలక్ష్మిలా ఉంది. హాయ్ నీలు.
హాయ్ అండి, నేను మీకు తెలుసా? సారీ ఏరియా ఎస్ఐ కదమ్మా, అందుకే తెలుసు. ఎస్ అయ్యా. ఆ, నాతో మీకు పనేంటి సార్? ఇంత అందంగా ఉంటే పని ఉండదా? సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? తప్పుగా అనుకోక తల్లి, మా సార్ నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు పెళ్ళా? అంతే. సార్ నాకు లాస్ట్ మంత్ లోనే పెళ్ళయింది సార్. సార్ నా బతుతో నేను సంతోషంగా ఉన్నా సార్. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నది అసలు సంతోషమే కాదు. అసలు సిసలైన సంతోషం అంటే ఏంటో నేను నీకు చూపిస్తాను. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నన్ను నమ్ము. నీ అందానికి తగ్గ మగుణ్ణి నేనే. సార్ మీ గోత్రనామాలు చెప్పండి. తర్వాత రా సామే. నేనేమైనా హోటల్లో వెయిటర్ నా తర్వాత వచ్చి మీ ఆర్డర్ తీసుకోవడానికి ముందు మీ గోత్రనామాలు చెప్పండి. ఒకసారి చెప్తే అర్థం కదా, పోతలకే. నువ్వు భయపడకు బంగారం, నిన్నెప్పుడు ఏమీ అనను. నువ్వు నా ప్రాణం, నన్ను నమ్ము. కావాలంటే దేవుడి మీద ఒట్టు. ఓజారి గారిని కొట్టి దేవుడి మీద ఒట్టిట్రా దరిద్రుడా. సార్ నాకు పెళ్ళయింది సార్. ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి సార్. చూడు నీలు, నేను నిన్ను చూసిన క్షణమే నిన్ను ఆరాధించడం మొదలుపెట్టాను. పరాయివాడి పిల్లని ఆరాధించడం పెట్టరా నికృష్టుడా. నిన్ను చూసినప్పుడు నీకు పెళ్ళయిందా లేక పిల్లలున్నారా, నీ కులం ఏంటి, నీ మతం ఏంటి అని నేను చూడలేదు. నిన్ను నిన్నుగా ప్రేమించాను. చచ్చే వరకు అలాగే ప్రేమిస్తుంటాను. ఇప్పుడే చచ్చిపోరా, అందరికీ పట్టిన దరిద్రం పోద్ది. నేనప్పుడే చావను రామారావు. ముందు నన్ను మనసులో తిట్టుకోవడం ఆపు. ఇక్కడ నాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంది. అమ్మో, సో నీలు, బాగా ఆలోచించుకో. నన్ను పెళ్లి చేసుకో. నీకు ఒక అందమైన జీవితాన్ని నేనిస్తాను. బొక్కలే, ఆ అమ్మాయి జీవితం బాగానే ఉంది. నువ్వు నాశనం చేయకపోతే చాలు. రామారావు, ఇదిగో నీలు, మొదటిసారి నిన్ను కలుస్తున్నాని గిఫ్ట్ కూడా తెచ్చా. సార్ వద్దు సార్. నీలు, నీలు, వద్దు సార్, వద్దు సార్. సార్ వద్దు సార్. సార్ ప్లీజ్ వదిలేయండి సార్. సార్ వద్దు సార్. చూడమ్మా, ఇలాంటి మృగాలు అప్పుడప్పుడు తగులుతూ ఉంటాయి. నువ్వు ధైర్యంగా ఉండు, ఆ భగవంతుడు నీకు తోడుగా ఉంటాడు. ఛీ! హలో, ఏంటండి మీరు భోజనం చేశారా? చేశాను. మరి నువ్వు? ఇప్పుడే చేసి కాస్త రిలాక్స్ అవుతున్నా. సరే, ఈ సండే మా కొలీగ్ ఎంగేజ్మెంట్ ఉంది. సో సాయంత్రం త్వరగా వచ్చేస్తాను. షాపింగ్కి వెళ్ళాలి. రెడీగా ఉండు. సరే అండి, ఉంటాను. బాయ్. బాయ్. నీలు, వద్దు సార్. వద్దు సార్. సార్ సార్ దయచేసి బయటికి వెళ్ళండి సార్. నీలు, 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 నీ కళ్ళలా భయం ఏంటి? ఓ, మీ ఆయనకి తెలిస్తే బాగోదని భయపడుతున్నావా? వాడికి ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఇంకో రోజైనా తెలియాల్సిందే కదా నీలు. ఎందుకు భయపడుతున్నావు? చూడు నీలు, నేను నిన్ను లవ్ చేస్తున్నా. ఎంతలా అంటే నీకోసం ప్రాణం ఇచ్చేంత, నీకోసం ప్రాణాలు తీసేంత కూడా. నన్ను నమ్ము. నువ్వు జీవితంలో అనుభవించని సుఖ సంతోషాలను నీ కాళ్ళ దగ్గరకు వచ్చేలా చేస్తా. నన్ను నమ్ము నీలు. సార్ వదలండి సార్. ఏంటి గింజుకుంటున్నావు? నీది అరేంజ్డ్ మ్యారేజే కదా. పెళ్లి తర్వాత నీ ముగ్గురితో సర్దుకున్నట్టే నాతో కూడా సర్దుకుపో. నేను నిన్ను మహారాణిలా చూసుకుంటా, లేదంటే నరకమేంటో చూపిస్తా. ఏమైంది నీళ్ళు? లైట్స్ ఆన్ చేసుకోవచ్చు కదా. నీళ్ళు, ఏమైంది? ఏమైంది నీళ్ళు? ఎందుకు ఏడుస్తున్నావు? నీళ్ళు, వాడు
ఇంటి వరకు వస్తాడనుకోలేదు. ప్లీజ్, ఏం కాదు, నేనున్నా కదా. ఎడవకు. ప్లీజ్, ఎడవకు. ఎడవకు. జున్, మనం ఈ ఏరియా నుంచి షిఫ్ట్ అవుదామా? వీలైతే ఈ ఊరు విడిచి వెళ్ళిపోదామా? సరే నీళ్ళు, వెళ్ళిపోదాం. కానీ ఇంకోటి ఇలానే చేస్తే ఇప్పుడు ఏం చేస్తుంది చెప్పు? కానీ ఇలాంటి సమస్యలు ఎక్కడైనా ఎప్పుడైనా ఉంటాయి. ఇలాంటి వాటికి నువ్వు భయపడకూడదు. సమస్య వచ్చినప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలని ఆలోచించాలే, కానీ ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఎలా చెప్పు? వాడు ఈ ఏరియా పోలీస్. పైగా వాడు చాలా పెద్ద సైకోలా ఉన్నాడు. ఎరవటం ఆపేసి ఏదో పరిష్కారం దొరికితే అదే దొరుకుతుంది. ఈ విషయంలో నువ్వు నన్ను తిడతావనుకున్నాను. నన్ను అర్థం చేసుకుని దగ్గరకు తీసుకున్నావు చూడు, అదే నాకు చాలా పెద్ద రిలీఫ్గా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. పిచ్చిదానా, అయినా నేను నిన్ను ఎందుకు తిడతాననుకున్నావు? నీళ్ళు, నేను నీకెప్పుడు తోడుగా ఉంటాను. నీ గురించి పూర్తిగా తెలుసుకున్నాకే పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలని ఫిక్స్ అయ్యా. నీలాంటి అమ్మాయి దొరకటం నా అదృష్టం. అబ్బా, పెళ్ళైన నెల తర్వాత ఇంత ప్రేమ ముద్దు పెట్టారు తెలుసా? కష్టం వచ్చినప్పుడే కదా ఒక మనిషి గుణమేంటో తెలిసేది. నాకు ఇప్పుడే తెలిసింది మా ఆయన బంగారం అని. ఆహా, ఏదేమైనా ఆ ఎస్ఏ వడా గాని ఆడికి థ్యాంక్స్ చెప్పాలి. ఏయ్, రామారా, సార్ ఈ నీళ్ళు నన్ను వదలట్లేదు. నాకు ప్రతి క్షణం గుర్తుకొస్తుంది. తనేం ఒప్పుకోవట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏదైనా సలహా ఇవ్వచ్చు కదా, ఇలా తాగి ఓగకపోతే. సార్, ఆ అమ్మాయికి పెళ్ళి తన భర్తతో చక్కగా కాపురం చేసుకుంటుంది. ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు చేసుకుంటుంది? ఏంటి రామారావు, నువ్వు కూడా అపశకునం మాట్లాడుతున్నావు? అపశకునం కాదు సార్, నిజం చెప్తున్నాను. ఒకసారి పెళ్ళి అయిన తర్వాత ఆ అమ్మాయి మిమ్మల్ని ఎందుకు చేసుకుంటుంది? ఏంది రామారావు, ఆ అమ్మాయి చేసుకుంది అరేంజ్డ్ మ్యారేజ్. అదే నన్ను చేసుకుని ఉంటే ఎంతో హ్యాపీగా చూసుకునేవాడిని, చాలా సంతోషంగా ఉంచేవాడిని. మీరు ఒక నెల లేట్ అయిపోయారు సార్, అందుకే ఇలాగే ఎవడో క్యాచ్ చేశాడు. అదే నా బాధ రామారావు. తనను మాత్రం వదిలేదు లేదు. చాలా రోజుల తర్వాత నాకు నచ్చిన అమ్మాయి దొరికింది. తనకు పెళ్ళైతే ఏంటి, పిల్లలుంటే ఏంటి, పైగా తానేమైనా వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుందా? ఈ అరేంజ్డ్ మ్యారేజ్లో అడ్జస్ట్మెంట్లు, కాంప్రమైజ్లే ఉంటాయి కదా. అదే నన్ను పెళ్లి చేసుకుని ఉంటే జీవితాంతం ప్రేమగా చూసుకునేవాడిని, మహారాణిలా చూసుకునేవాడిని. కానీ ఆ అమ్మాయి ఒప్పుకోవాలి కదా సార్. పైగా పెళ్ళైన నెల తిరగకుండానే ఏ అమ్మాయి అయినా తన భర్తను విడిచిపెట్టడానికి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటుందో చెప్పండి? నేను ఒప్పిస్తా రామారావు. తనకు నా ప్రేమేంటో చూపిస్తా. తను ఒప్పుకునేలా చేస్తాను. ఈ సైకోన కొడుక్కి ఎంత చెప్పినా అర్థం కాదు. సిన్సియర్గా ప్రేమించే వాళ్ళందరూ సైకోలాగే కనపడతారు రామారావు. సారీ సార్, మీ ముందు ఏమీ అనుకోలేకపోతున్నా. నీలు నీలు నీలు, నా జీతంలోకి ఎప్పుడు వస్తావు నీలు? నిన్న అర్జున్ చెప్పింది నిజమే. సమస్య వచ్చిందని ఏడుస్తూ కూర్చుంటే ఏమొస్తుంది? దానికి పరిష్కారం ఆలోచించాలి కదా. అసలు ఎవడా ప్రతాప్ రెడ్డి? వాడికి ఏం కావాలి? వీడు పర్వట? అలా అయితే పెళ్లి చేసుకుంటానడు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నన్ను నమ్ము. పోనీ ఉమనైజరా? అలా అయితే ఎక్కువ ఫ్లర్ట్ చేస్తాడు, డైరెక్ట్గా వచ్చి ప్రేమ అనడు. చూడు నీలు, నేను నిన్ను లవ్ చేస్తున్నా. ఎంతలా అంటే నీకోసం ప్రాణం ఇచ్చేంత. అసలు ఎవడు వీడు? వీడి క్యారెక్టర్ ఏంటి? వీడిని ఎలా డీల్ చేయాలి? ఒక్కటి మాత్రం నిజం, వీడి కళ్ళల్లో ప్రేమ. ఎస్, వాడు నిజంగానే లవ్ చేస్తున్నాడు. వీడు నన్ను ఎంతగా లవ్ చేస్తున్నాడో అంతకన్నా పెద్ద ఈగో పర్సన్ వాడు. సో నేను ఎంత వద్దు అంటే వాడికి అంత ఈగో హర్ట్ అయ్యి ఇంకా టార్చర్ చేస్తాడు. అయితే ఒక ఐడియా, ఎటువంటి సమస్య లేకుండా వీణ్ణి ఎలా వదిలించుకోవాలో నాకు ఇప్పుడు అర్థమైంది.
నీ ప్రాబ్లం సాల్వ్ నీళ్ళు. మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్కి సిటీ కమిషనర్ తెలుసంట. సో ఒకసారి కలిసి ప్రతాప్ రెడ్డి గురించి కంప్లైంట్ చేస్తా. వద్దర్జున్, వాడు పెద్ద ఈగో పర్సన్ అండ్ సైకో గాల్లా కూడా ఉన్నాడు. మనం కంప్లైంట్ చేస్తే వాడు కోపంలో ఏమైనా చేస్తాడు. నువ్వు ఇలా అన్నిటికీ భయపడితే ఎలా? అది నేను భయపడి చెప్పట్లేదు, బాగా ఆలోచించి చెప్తున్నాను. వన్ డీల్ చేసే పద్ధతి ఇది కాదు. ఏం కాదులే, నేను చూసుకుంటా. మరి ఎలా డీల్ చేయాలి? అది నాకు కుదిలే, నేను చూసుకుంటా కదా. రిస్క్ వద్దు నీళ్ళు. ఏం కాదు, నన్ను నమ్ము. ఈ రోజు నుంచి నా వెనక పడడు. గోటితో పోయేదానికి గొడ్డల వరకు ఎందుకు చెప్పు? నేను చూసుకుంటా. నా సమస్యను నేనే సాల్వ్ చేసుకుంటా. నన్ను నమ్ము. సరే బాయ్, నేను ఆఫీస్కి వెళ్తున్నా. వచ్చాడు సైకోగాడు. హాయ్ నీలు. ఏ నీలు, ఏ నీలు నీలు, ఏ ఆగా. నేను చెప్పింది ఏం ఆలోచించుకున్నావు? మీ ఆయనతో మాట్లాడమంటావా? మనం ఆగండి సార్, మీకెందుకంత శ్రమ? మా ఆయనతో నేనే మాట్లాడాను. మీకు థ్యాంక్స్ చెప్పాలి సార్. అవునా? ఏమన్నాడు ఆయన? మీ ఆయన నాకెందుకు థ్యాంక్స్ చెప్పాలి? అవును సార్, మీకే థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మా ఆయన ఎంత మంచివారో, ఆయన నాకెంత సపోర్ట్ చేస్తారో నాకు మీ వల్లే తెలిసింది. యాక్చువల్గా నా భర్త మీద నాకు ప్రేమ, గౌరవం రెండూ పెరిగాయి. దానికి కారణం కూడా మీరే. నీలు ఏం మాట్లాడుతున్నావు? నీకు నా పేరేం అర్థం కావట్లేదా? వాడు కేవలం భార్య అనే పోస్టులో నిన్ను ఒక అమ్మాయిగానే చూస్తాడు, కానీ నేను నిన్ను దేవతలు ఆరాధిస్తున్నాను. చూడండి సార్, మీ ప్రేమ నాకు అర్థమైంది. ఇంతవరకు నన్నెవరూ ఇంతలా ప్రేమించలేదు. కానీ మీరు నా జీవితంలోకి లేటుగా వచ్చారు. లేటుగా వస్తే ఏంటి? నేను నిన్ను ఎలాగైనా దక్కించుకుంటాను. నా శవాన్నా? ఏంటి షాక్ అవుతున్నావా? నేను చెప్పేది నిజం. ఈ రోజు నా జీవితం చాలా హాయిగా, ప్రశాంతంగా ఉంది. పెద్దలు కుదిర్చిన పెళ్లి, నన్ను అర్థం చేసుకుని సపోర్ట్గా నిలిచే నా భర్త, నా పెళ్లి ఘనంగా చేశామని గౌరవంగా సమాజంలో తిరిగే నా తల్లిదండ్రులు, అంతా చక్కగా ఉంది. ఇప్పుడు నా భర్తను వదిలేసి నిన్ను పెళ్లి చేసుకోవడం కంటే చావడం బెస్ట్. నేను చేసేది అదే. నేను చావడానికి రెడీ. నువ్వు రెడీ అంటే చెప్పు, నేను ఈ రోజు చచ్చిపోతాను. నీలు, ఈ సైకోగాడు నేను చనిపోతా అనగానే నిజం అనుకుని షాక్ అయ్యాడు. సార్, ఇలాంటి అమ్మాయిలు తల్లిదండ్రులు చెడ్డ పేరు తేవడం కంటే చనిపోవడమే మీరు అనుకుంటారు. నాకు తెలిసి మీరు ఆ అమ్మాయిని మర్చిపోవడమే బెటర్ సార్. మీకు ఇంతకన్నా మంచి అమ్మాయే దొరుకుతుంది. నమస్కారం సార్. కూర్చోండి. సార్, మీ బాధ నాకు అర్థమైంది సార్. మీరు ఇలా బాధపడడం మంచి పద్ధతి కాదు. మీరు నా కొడుకు వయసు వారు. మీ మంచి కోరి చెప్తున్నాను, నా మాట వినండి. కొద్ది రోజుల పాటు మీ ఊరు వెళ్ళి మీ అమ్మా నాన్నలతో కొంత సమయం గడిపిరండి. రామారావు, నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. చాలా రోజుల తర్వాత నాకు ఒక అమ్మాయి నచ్చింది. తీరా చూస్తే ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది. సార్, మన చేతిలో ఏమీ లేదు సార్. అంతా భగవంతుడి మాయ. ఆ భగవంతుడు మన నుదుటి రాత ఎలా రాస్తే అలా జరుగుతుంది. నా రాత నేనే రాసుకుంటా. నా గురించి నీకు ఇంకా పూర్తిగా తెలియదు. నీలోను వదిలేదే లేదు. తాను నేను జీవితాంతం హాయిగా ప్రశాంతంగా బతుకుతాను. సార్, ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని ప్రశాంతంగా బతుకుతుంది. ఆ అమ్మాయిని వదిలేయండి సార్. కానీ నేను లేనుగా, అందుకే దాని మొగుడిని చంపేస్తున్నా. సార్, మీకు ముందు ఎక్కువైనట్టు. పడుకోండి సార్. ఏం లేదులే రామారావు. నిజమేంటంటే తన భర్త బతికుండి వదిలేస్తే తప్పు. తన భర్త చనిపోయిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటే అప్పుడు సార్, సార్, మీరు ఆ అమ్మాయి భర్తను ఏం చేయటం లేక సార్. రేయ్, మీ అన్న జైల్లో సుఖంగా ఉండాలంటే నువ్వు వీణ్ణి చంపాల్సిందే. సరే సార్. రేయ్, నువ్వు చంపింది ఎవ్వరు చూడకూడదు. చంపటానికి వాడిన ఆయుధం
అక్కడ ఉండకూడదు. అప్పుడే నేను నిన్ను తప్పించగలను. ఓకే సార్. వెళ్ళు. ఏంటి అర్జున్ లేట్ అయింది? ఆఫీస్ నుంచి డైరెక్ట్గా ట్రావెల్స్కి వెళ్ళాను. మన హనీమూన్ ట్రిప్కి టికెట్స్ బుక్ చేద్దామని. మళ్ళీ హనీమూనా? ఇప్పుడే కదా నా భార్యకి నా మీద ప్రేమ పుట్టింది. సరే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు, నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తా. ఏయ్! రామారావు, నీళ్ళు నాదే రామారావు, నీళ్ళు. ఎంత పని చేసేవరా కూడా. రామారావు, ఎందుకంత ఎమోషనల్ అవుతున్నావు? ఇక పైన అమ్మాయికి పట్టే అదృష్టాన్ని చూసి నువ్వు రోజు ఆనందిస్తావు. ఇది నిజం. సార్, మా అన్నయ్యని మీరే బాగా చూసుకోవాలి. తమ్ముడు, ఇక మీద నీ కోసం నేను ఏదైనా చేస్తాను. నువ్వు నాకు దేవుడిచ్చిన తమ్ముడివి. థ్యాంక్స్ అన్న. నువ్వు ఆ కత్తిని యాసిడ్తో కడిగి కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్ళిపో. మిగతావి నేను చూసుకుంటా. అన్నట్టు ఇంకో విషయం, నువ్వు వాడిని చంపడం ఎవరు చూడలేదు కదా? వాడి భార్య చూసింది. దాన్ని కూడా చంపేశా. నీళ్ళు, 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 నీళ్ళు. ఎంత పని చేశావురా? ధ్యాయతో విషయాన్ పుంసః సంగాస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధాభిజాయతే క్రోధోద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇంద్రియ విషయముల మీద చింతన చేయటం వలన వాటి మీద మమకారాసక్తి పెరుగుతుంది. ఈ ఆసక్తి కోరికలను కలగజేస్తుంది మరియు కోరికల నుండి క్రోధం ఉత్పన్నమవుతుంది. ఆ క్రోధం అనేది విచక్షణ రాహిత్యానికి దారితీస్తుంది. అది స్మృతి భ్రమని కలగజేస్తుంది. స్మృతి భ్రమణ కలిగినప్పుడు బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశించినప్పుడు మనుష్యుడు పతనమవుతాడు.